Hello students, welcome to RK Academy. This is RK Lakshman from Vijayanagaram. My dear students, మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో భాగంగా మనం ఆర్కే అకాడమీ దగ్గర నుంచి మీకు ప్రతి సబ్జెక్ట్ కూడా అన్ని సబ్జెక్టులు ఏపీపీఎస్సికి సంబంధించి కానీ టీఎస్పీఎస్సికి సంబంధించిన కానీ అన్ని సబ్జెక్ట్స్ కూడా ఆర్కే అకాడమీ అని పిలుస్తున్నటువంటి యాప్లో మీకు లో కాస్ట్తో మేము ప్రొవైడ్ చేస్తున్నాం. సో అందులో భాగంగా మేమేం చేస్తున్నాం అంటే అన్ని సబ్జెక్టుల దగ్గర నుంచి కూడా ప్రతి కాన్సెప్ట్ మీద ఒక సెంట్రల్ ఐడియా మీకు ప్రొవైడ్ చేయడం కోసం ప్రతి సబ్జెక్ట్లో ప్రతి టాపిక్ కూడా మేము చెప్పాలనుకుంటున్నాము. అందులో భాగంగా నేను ఇక్కడ బయాలజీ అనే సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఈ బయాలజీ అనే పిలువబడుతున్న సబ్జెక్ట్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఈజ్ ఆ హ్యూమన్ సర్క్యులేటరీ సిస్టమ్. ఏదమ్మా హ్యూమన్ సర్క్యులేటరీ సిస్టమ్ అని చెప్పేసి మనం మాట్లాడాలి. హ్యూమన్ సర్క్యులేటరీ సిస్టమ్ అదే మానవుని రక్త ప్రసరణ వ్యవస్థ అని చెప్పేసి చెప్తున్నాం. మానవ రక్త ప్రసరణ వ్యవస్థ, మానవుని యొక్క రక్త ప్రసరణ వ్యవస్థ అని చెప్పేసి చెప్తున్నాం. మరి ఈ రక్త ప్రసరణ వ్యవస్థ గురించి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ ఎక్కడ పెడతాయంటే లాస్ట్ పేపర్స్ని గమనించినట్టయితే ఖచ్చితంగా ఈ లెసన్లో న్యూమరికల్ వాల్యూస్ మీద క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుందన్నమాట. సో అందులో భాగంగా నేను ఏం చేస్తానంటే రక్త ప్రసరణ వ్యవస్థలో ఒక్కొక్క కాన్సెప్ట్ గురించి మాట్లాడదాం. ఇక్కడ హ్యూమన్ సర్క్యులేటరీ సిస్టమ్ అంటే ఎవరెవరు ఇన్వాల్వ్ అవుతారంటే హ్యూమన్ సర్క్యులేటరీ సిస్టమ్ ప్రధానంగా మనం చదువుకోవాల్సినటువంటి టాపిక్ ఏదంటే హార్ట్ లేదా హృదయం అనే పిలువబడుతున్నటువంటి టాపిక్ని మనము చదవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇదే సర్క్యులేటరీ సిస్టంలో హార్ట్తో పాటుగా బ్లడ్ వెజల్స్ అని చెప్పేసి ఒక టాపిక్ గురించి చదవాలి. ఏదమ్మా బ్లడ్ వెజల్స్ వీటిలే రక్తనాళాలు అని పిలుస్తాము. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే బ్లడ్ క్యాపిల్లరీస్. ఏదమ్మా బ్లడ్ క్యాపిల్లరీస్ అని చెప్పేసి ఒక టాపిక్ గురించి మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది. వీటిలో రక్తకేశ నాళికలు అని చెప్పేసి మనం ఏమని పిలుస్తామమ్మా రక్తకేశ నాళికలు అని చెప్పేసి ఒక టాపిక్ గురించి మనం మాట్లాడాలి. సో హ్యూమన్ సర్క్యులేటరీ సిస్టమ్ లేదా రక్త ప్రసరణ వ్యవస్థ గురించి మనం మాట్లాడాలంటే కంప్లీట్గా ఈ మూడు అంశాల గురించి మనం మాట్లాడుకున్నట్టయితే అది కంప్లీట్గా రక్త ప్రసరణ వ్యవస్థ గురించి మనం చెప్పిన వాళ్ళం అవుతాం అనమాట. సో నేను ఏమంటానంటే ఈ రక్త ప్రసరణ వ్యవస్థకు సంబంధించిన అంశాలలో ప్రధానంగా రక్త ప్రసరణ వ్యవస్థ గురించి చదివినటువంటి వ్యక్తి ఎవరంటే అధ్యయనం చేసిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ మనం ఏమంటాం అంటే విలియం హార్వే అని చెప్పేసి మనం చెప్తాం. ఏమని చెప్తామమ్మా విలియం హార్వే. ఇదిగోండి విలియం హార్వేని మనం ఏమని పిలుస్తామంటే ఫాదర్ ఆఫ్ బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్ అని చెప్పేసి చెప్తాం. ఏమని చెప్తామమ్మా ఫాదర్ ఆఫ్ బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్ అని చెప్పేసి మనం పిలుస్తాం. ఫాదర్ ఆఫ్ బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్ అంటాం. ఈ ఫాదర్ ఆఫ్ బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్ అంటున్నాము. అదేవిధంగా ఇక్కడ మనం చదువుకోవాల్సిన అంశం ఇంకోటి ఏంటంటే అమ్మా ఈ రక్త ప్రసరణ వ్యవస్థ పితామహుడు ఎవరంటే విలియం హార్వే అని చెప్పాము. అదేవిధంగా తెలుగులో కూడా రాస్తారు రక్త ప్రసరణ వ్యవస్థ పితామహుడు. రక్త ప్రసరణ వ్యవస్థ యొక్క పితామహుడుగా పరిగణిస్తున్నాం. ఎవరిని పరిగణిస్తున్నాం మనం విలియం హార్వేని పరిగణిస్తున్నాం అనమాట. అవునా విలియం హార్వేని పరిగణిస్తున్నాం. మరి విలియం హార్వే అనేవారు ఎవరైతే ఉన్నారో రక్త ప్రసరణ వ్యవస్థ యొక్క పితామహుడు అని చెప్తున్నాం. మరి రక్త ప్రసరణ వ్యవస్థలో ఎవరెవరు ఇన్వాల్వ్ అవుతున్నారమ్మా మీకు తెలుసు. రక్త ప్రసరణ వ్యవస్థలో హృదయము, రక్తనాళాలు, రక్తకేశ నాళికలు లేదా బ్లడ్ క్యాపిలరీస్ అని ఏవైతే ఉన్నాయో ఈ బ్లడ్ క్యాపిలరీస్ ఇన్వాల్వ్ అవుతున్నాయి అనమాట. అదేవిధంగా విలియం హార్వే అని పిలువబడుతున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో విలియం హార్వే అని ఎవరైతే మనం పిలుస్తున్నామో ఆ విలియం హార్వే సంబంధించిన పర్సన్ ఎవరైతే ఉన్నారో విలియం హార్వే. ఈ విలియం హార్వేని మనము ఇంకోలా ఏమని పిలుస్తామంటే రక్త ప్రసరణ వ్యవస్థ పితామహుడే కాకుండా ఇతను ద్వివలయ రక్త ప్రసరణ వ్యవస్థను కూడా కనుక్కున్నాడు. ఏం కనుక్కున్నాడమ్మా ద్వివలయ రక్త ప్రసరణ వ్యవస్థను కనుక్కున్నట్టు వ్యక్తి ఎవరంటే విలియం హార్వే. సో ద్వివలయ రక్త ప్రసరణ వ్యవస్థ అనేది ఏదైతే ఉందో దీన్ని కనుక్కున్నవాడు ఎవరంటే విలియం హార్వే. ఏమంటున్నాం విలియం హార్వే డిస్కవర్డ్ ద డబుల్ సర్క్యులేటరీ సిస్టమ్. డబుల్ సర్క్యులేషన్ ఆఫ్ బ్లడ్ని కనుక్కున్నాడు. ఏం కనుక్కోడమ్మా డబుల్ సర్క్యులేషన్ ఆఫ్ బ్లడ్. డబుల్ సర్క్యులేషన్ ఆఫ్
డబల్ సర్క్యులేషన్ ఆఫ్ బ్లడ్ అని పిలువబడుతున్నట్టు ఒక కాన్సెప్ట్ కనుక్కున్నాడు. ఎవరు కనుక్కున్నారంటే విలియం హార్వే కనుక్కున్నాడు అనమాట. ఓకే, మరి డబల్ సర్క్యులేషన్ అంటే ఏంటి సార్ అనేది మనం ఒకసారి మాట్లాడాలి. డబల్ సర్క్యులేషన్, ఇక్కడ డబల్ సర్క్యులేషన్ అనగా రక్తం అనేది హృదయానికి అదేవిధంగా ఊపిరితిత్తులకు 2 సార్లు వెళ్ళడాన్ని ఏమంటామంటే డబల్ సర్క్యులేషన్ అంటాం. ఏమంటామా? డబల్ సర్క్యులేషన్ అంటే హృదయం దగ్గర నుంచి ఊపిరితిత్తులకు, హార్ట్ దగ్గర నుంచి లంగ్స్కు, మళ్ళీ లంగ్స్ దగ్గర నుంచి హార్ట్కు, అంటే 2 సార్లు అనేది రక్తం అనేది పాస్ అవుతున్నాం. కాబట్టి మనం ఏమన్నామంటే డబల్ సర్క్యులేషన్ లేదా ద్వివలయ రక్త ప్రసరణ వ్యవస్థ అని చెప్పేసి మనం పిలుస్తున్నాం. అంతే కదమ్మా? ఎవరెవరికి వెళ్తుంది? హార్ట్కు, లంగ్స్కు. ఇట్లా జరిగితే మనం ఏమంటాం? ద్వివలయ రక్త ప్రసరణ వ్యవస్థ లేదా డబుల్ సర్క్యులేషన్ అని చెప్పేసి మనం పిలుస్తున్నాం. ఎస్. తర్వాత కాన్సెప్ట్లోకి వెళ్తే మనం ఏంటంటే ఈ హృదయం గురించి చదువుకునే అధ్యయనాన్ని ఏమంటాం? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి రక్త ప్రసరణ వ్యవస్థ అనేది ఎందుకు శరీరంలో ఉండాలి అంటే అమ్మా రక్త ప్రసరణ వ్యవస్థ అనేది ఏదైతే ఉందో సాధారణంగా మనం ఆహార పదార్థాలను తీసుకుంటాం. ఏం తీసుకుంటామమ్మా? ఆహార పదార్థాలను తీసుకుంటాం. ఆహార పదార్థాలు తీసుకోవడం ద్వారా మనకి ఏం ఉత్పత్తి అవుతుందంటే గ్లూకోజ్ అనేది ఉత్పత్తి అవుతుంది. ఏం ఉత్పత్తి అవుతుందమ్మా? గ్లూకోజ్ అనేది ఉత్పత్తి అవుతుంది. ఈ ఉత్పత్తి అవుతున్న గ్లూకోజ్ అనేది ఏదైతే ఉందమ్మా, ఈ గ్లూకోజ్ యొక్క ఫార్ములా ఏంటి? C6H12O6 అని చెప్పేసి మనం చెప్తున్నాం. ఈ ఉత్పత్తి అయిన గ్లూకోజ్ అనేది మన శరీరంలో ఉన్నటువంటి అన్ని భాగాలకు వెళ్ళాలి కదా. శరీరంలో ఉన్నటువంటి అన్ని భాగాలకు వెళ్ళాలి. మన శరీరంలో ఉన్నటువంటి అన్ని భాగాలకు వెళ్ళాలంటే ఏం కావాలమ్మా? శరీరంలో ఉన్నటువంటి గ్లూకోజ్ అనేది అన్ని భాగాలకు వెళ్ళాలంటే ఎక్కడ ఉంటుంది? సాధారణంగా ఇది అల్టిమేట్గా డైజెస్టివ్ సిస్టంలో జీర్ణ వ్యవస్థలో ఎక్కడ ఉంటుంది? చిన్న ప్రేగు అని పిలువబడుతున్నటువంటి ఒక ప్రాంతంలో గ్లూకోజ్ అనేది మనకు కనిపిస్తూ ఉంది ఆహారం జీర్ణం అయిన తర్వాత. మరి ఇట్లాంటి గ్లూకోజ్ శరీర భాగాలకు వెళ్ళాలి కదా. శరీర భాగాలకు వెళ్ళాలంటే తీసుకెళ్ళడానికి ఏ ఒక మీడియా లేదా ఒక యానకం లాంటి పదార్థం అనేది ఒకటి కావాలి. అంటే ఒక వెక్టార్ అనేది కావాలి. తీసుకెళ్లే వాళ్ళు ఎవరంటేనన్నా వాళ్ళని మనం ఏమంటామంటే రక్తనాళాలు అని చెప్తున్నాం. ఏం చెప్తున్నామమ్మా? రక్తనాళాలు. మరి రక్తనాళాలు ఓన్లీ రక్తాన్నే తీసుకెళ్తాయా సార్ అంటే రక్తనాళాలు అనేవి ఏవైతే ఉన్నాయో రక్తనాళాలు శరీరంలో ఉన్నటువంటి గ్లూకోజు, అదేవిధంగా శరీరంలో ఉన్నటువంటి విటమిన్లు, అదేవిధంగా శరీరంలో ఉన్నటువంటి హార్మోన్లు, ఏదమ్మా? శరీరంలో ఉన్నటువంటి హార్మోన్లు, అదేవిధంగా శరీరంలో ఉన్నటువంటి ఎంజైమ్లు, అదేవిధంగా శరీరంలో ఉన్నటువంటి సమ్ అదర్ కెమికల్స్, మినరల్స్ లేదా ఖనిజ లవణాలు అనేవి సాధారణంగా రక్తనాళాల ద్వారా వెళ్తాయి అనమాట. వాటిలన్నింటిని తీసుకెళ్తే గ్లూకోజ్ని కూడా తీసుకెళ్తుంది అనమాట. అంటే దీన్ని బట్టి నీకు ఏమర్థమవుతుందమ్మా? శరీరానికి ఆవశ్యకమైనటువంటి ఇది రిక్వైర్డ్ సబ్స్టాన్సెస్ కెన్ బి క్యారీడ్ అవుట్ త్రూ ద ప్రెసెన్స్ ఆఫ్ బ్లడ్ వెజల్స్ అని చెప్పేసి నేను అంటున్నా. ఏమంటున్నామా? బ్లడ్ వెజల్స్, రక్తనాళాల ద్వారా ఈ పదార్థాలన్నీ కూడా తీసుకువెళ్లాల్సిన అవసరం అనేది ఉందన్నమాట. సో దీన్ని బట్టి నువ్వేం చెప్తావు? రక్త ప్రసరణ వ్యవస్థ శరీరంలో దేనికి కావాలంటే రవాణాకు ఉపయోగపడుతుంది. ఏం రవాణా? రక్తంతో పాటు విటమిన్లు, హార్మోన్లు, ఎంజైమ్లు, సమ్ అదర్ కెమికల్స్, అంటే ఆ కెమికల్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా రక్తనాళాల ద్వారా ట్రావెల్ చేయబడతాయి అనమాట. అయితే నేనేమంటున్నాను? రక్త ప్రసరణ వ్యవస్థలో ఎవరెవరిని గురించి మాట్లాడుతున్నాను? బ్లడ్ వెజల్స్, హార్ట్, అదేవిధంగా బీసీ బ్లడ్ క్యాపిలరీస్ గురించి మాట్లాడుతున్నా కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏమంటానంటే హార్ట్ అని పిలువబడుతున్నటువంటి ఒక స్ట్రక్చర్ గురించి మనం మాట్లాడదాం. ఏదమ్మా? హార్ట్ అని పిలువబడుతున్నటువంటి ఒక స్ట్రక్చర్ గురించి మాట్లాడదాం. ఈ హార్ట్కి సంబంధించినటువంటి బేసిక్ అంశాలు ఏంటంటే హృదయం గురించి అధ్యయనం చేసే సైన్స్ని ఏమంటారంటే కార్డియాలజీ అని చెప్పేసి మనం మాట్లాడతాం. ఏం మాట్లాడతామమ్మా? కార్డియాలజీ. ఏమంటాం? కార్డియాలజీ. ఇక్కడ రాస్తున్నాను చూడండి జాగ్రత్తగా. కార్డియాలజీ. అదేవిధంగా ఇక్కడ చూడమ్మా, కార్డియాలజీ అనేది ఏదైతుందో హృదయం గురించి అధ్యయనం చేస్తానా. మరి పర్సన్ హూ స్టడీస్ అబౌట్ ద హార్ట్ అంటే హార్ట్ గురించి అధ్యయనం చేసినటువంటి వ్యక్తిని ఏమంటామంటే మనము కార్డియాలజిస్ట్ అని పిలుస్తాం. ఏమని పిలుస్తామమ్మా? కార్డియాలజిస్ట్ అని పిలుస్తాం. అదేవిధంగా ఈ హార్ట్ అనేది ఏదైతుందో ఏ కలర్లో ఉంటుంది అంటే రెడ్డిష్ బ్రౌన్ కలర్లో ఉంటుంది. అంటే ముదురు ఎరుపు రంగులో ఉంటుంది. ఏ కలర్లో ఉంటుందమ్మా? రెడ్డిష్ బ్రౌన్ కలర్లో హార్ట్ అనేది ఉంటుందన్నమాట. అదేవిధంగా ఈ హార్ట్ అనేది ఏదైతే ఉందో అమ్మా, ఈ హార్ట్ అనేది ఏదైతే ఉందో దీనికి సంబంధించిన ఇంకా అంశాలు ఏమైనా ఉన్నాయంటే హార్ట్ గురించి అధ్యయనం చేస్తే కార్డియాలజీ అన్నాను, కార్డియాలజిస్ట్ రెడ్డిష్ బ్రౌన్ అన్నాను. అదేవిధంగా హార్ట్ అనేది ఎడమ పిడికి లెఫ్ట్ క్లించ్ ఎడమ పిడికిలి అంత పరిమాణంలో ఉంటుంది అని చెప్పేసి మనం చెప్తాం. ఏమని చెప్తామమ్మా?
ఎడమ పిడికిలి పరిమాణంలో మనకి హృదయం అనేది కనిపిస్తుంది. అదేవిధంగా ఈ హృదయం అనేది ఏదైతుందో హృదయం యొక్క బరువు ఎంత, హృదయం యొక్క బరువు ఎంత అంటేనమ్మా, హృదయం యొక్క బరువు గురించి మనం మాట్లాడేటప్పుడు హృదయం బరువులో భాగంగా మనం ఏమేమి మాట్లాడాలి సార్ అంటే ఎంత ఉండిద్ది బరువు అనేది మనం తెలుసుకోవాలి. హృదయం యొక్క బరువు సాధారణంగా 300 గ్రాముల బరువు ఉంటుంది. ఎంత ఉంటుందమ్మా? 300 గ్రాముల బరువు ఉంటుందన్నమాట. అదేవిధంగా ఇది ఎవరిలో? పెద్దవారిలో. ఎవరిలోనన్నా? ఇది ఎవరిలో అమ్మా? పెద్దవారిలో. అదేవిధంగా ఇదే హృదయం అనేది ఏదైతే ఉందో చిన్నపిల్లల్లో ఎంత బరువు ఉంటుంది? చిన్నపిల్లల హృదయం యొక్క బరువు ఎంత అంటే 240 గ్రాములు అని చెప్పేసి మనం చెప్తే ఏం చెప్తామమ్మా? చిన్నపిల్లల హృదయం యొక్క బరువు ఎంత? 240 గ్రాములు. పెద్దవారిలో ఎంతమ్మా? 300 గ్రాములు అని చెప్పేసి మనం చెప్తాం. అదేవిధంగా ఈ హృదయం గురించి అధ్యయనం చేస్తే ఏమంటారో నీకు చెప్పాను కదా, హృదయం గురించి అధ్యయనం చేస్తే ఏమంటామో నీకు చెప్పాను. అదేవిధంగా ఈ హృదయానికి సంబంధించిన అంశాల్లో భాగంగా ఇంకా మనం ఏం మాట్లాడాలంటే హృదయం అనేది లెఫ్ట్ సైడ్ ఉంటుందని చెప్పా. ఎస్, లొకేషన్ ఆఫ్ హార్ట్, హృదయం యొక్క లొకేషను సరిగ్గా ఇమిడి ఉండే ప్రదేశం ఎక్కడ? హృదయం అనేది ఎక్కడ ఇమిడి ఉంటుందంటే హృదయం అనేది 2 ఊపిరితిత్తులకు మధ్యలో. ఎక్కడమ్మా? 2 ఊపిరితిత్తులకు మధ్యలో మనకి సాధారణంగా ఈ హృదయం అనేది కనిపిస్తుంది అనమాట. మరి ఆ లొకేషన్ ఏమంటావు? 2 ఊపిరితిత్తుల మధ్యలో ఉన్నటువంటి లొకేషన్ మనం ఏమంటాం అంటే మీడియాస్టినం అని చెప్పేసి మనం పిలుస్తాం. ఏమని పిలుస్తామమ్మా? మీడియాస్టినం అని చెప్పేసి మనం పిలుస్తాం. రాస్తున్నాం చూడండి ఇక్కడ, మీడియాస్టినం అని ఏదైతే ఉందో ఈ మీడియాస్టినం అనేది హృదయం యొక్క లొకేషన్ అనమాట. గుర్తుపెట్టుకో ఏదమ్మా? మీడియాస్టినం అనేది ఏదైతే ఉందో హృదయం యొక్క లొకేషన్గా మనం భావిస్తాం అనమాట. అదేవిధంగా ఈ హృదయం అనేది ఏదైతే ఉందో సాధారణంగా హృదయం అనేది 2 రకాలు. ఎన్ని రకాలమ్మా? హృదయం అనేది 8 రకాలు. హృదయం అనేది 2 రకాలు. అది ఏంటి సార్ అంటే ఒకటోది మయోజెనిక్ హార్ట్ అని చెప్పేసి పిలుస్తాం. ఏమని పిలుస్తామమ్మా? మయోజెనిక్ హార్ట్. మరి మయోజెనిక్ హార్ట్ అంటే ఏంటి? మయోజెనిక్ హార్ట్ అంటే తెలుగులో మనం ఏమని పిలుస్తామంటే కండర జనిత హృదయము అని చెప్పేసి మనం పిలుస్తాం. ఏమని పిలుస్తామమ్మా? కండర జనిత హృదయము అని పిలుస్తాం. ఏమని పిలుస్తామా? కండర జనిత హృదయము అని పిలుస్తాం. సో బికాజ్ వై ద హార్ట్ ఈజ్ కాల్డ్ యాజ్ మయోజెనిక్ హార్ట్ అంటే బికాజ్ ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ మజిల్స్. ఏంటమ్మా? హృదయం అనేది కండరాల చేత తయారు చేయబడుతుంది. ఓకేనా? అదేవిధంగా ఈ హృదయంలో ఇంకొక రకం ఏంటంటే దట్ ఈజ్ న్యూరోజెనిక్ హార్ట్. ఏంటమ్మా? న్యూరోజెనిక్ హార్ట్ అని చెప్పేసి మనం పిలుస్తాం. దీన్ని మనము తెలుగులో నాడీ జనిత హృదయము అని పిలుస్తాం. ఏమని పిలుస్తామమ్మా? నాడీ జనిత హృదయము అని పిలుస్తాం. ఫస్ట్ ఏంటి? కండర జనిత హృదయం. రెండోది ఏంటి? నాడీ జనిత హృదయం. మరి నాడీ జనిత హృదయం అంటే ఏంటి? దోస్ హార్ట్ ఈజ్ మేడప్ ఆఫ్ నెర్వ్స్ అంటే నాడుల చేత తయారు చేయబడాలి. మరి ఇది ఎక్కడ కనిపిస్తారంటే నిమ్న స్థాయి జీవుల్లో కనిపిస్తుంది. ఎక్కడ కనిపిస్తుందమ్మా? నిమ్న స్థాయి జీవులు అంటే లోవర్ ఆర్గానిజమ్స్లో సాధారణంగా ఈ న్యూరోజెనిక్ హార్ట్ అనేది కనిపిస్తుంది అనమాట. ఫైన్. నెక్స్ట్ ఇక్కడ హార్ట్కి సంబంధించినటువంటి అంశాల్లో భాగంగా ఇంకోటి ఏం చెప్పాలంటే ఇట్ ఈస్ ద రెస్ట్లెస్ అండ్ బిజియెస్ట్ ఆర్గాన్ ఇన్ అవర్ బాడీ. అంటే ఇదేంటంటే విశ్రాంతి లేక నిర్విరామంగా పనిచేసినటువంటి అవయవం అని చెప్పేసి మనం పిలుస్తాం. ఏమని పిలుస్తామా? నిర్విరామంగా పనిచేస్తున్న అవయవం. దీన్నే రెస్ట్లెస్ ఆర్ బిజియెస్ట్ ఆర్గాన్ ఇన్ అవర్ బాడీ. బిజియెస్ట్ ఆర్గాన్ ఇన్ అవర్ బాడీ అని పిలుస్తాం. ఎవరిని పిలుస్తాం మనం? హార్ట్ని పిలుస్తాం. ఎవరిని పిలుస్తామమ్మా? హార్ట్ని మనం పిలుస్తాం అనమాట. ఫైన్. తర్వాత లొకేషన్ ఆఫ్ ద హార్ట్ మీకు తెలుసు. ఏదమ్మా? లొకేషన్ ఆఫ్ ద హార్ట్ అనేది ఏదైతే ఉందో లొకేషన్ ఆఫ్ హార్ట్ మీకు తెలుసు. ఏంటి సరే లొకేషన్ ఆఫ్ హార్ట్ అంటే కేర్ఫుల్గా వినండి అమ్మా. లొకేషన్ ఆఫ్ ద హార్ట్ అనేది మీకు తెలుసు. ఏంటి లొకేషన్ ఆఫ్ ద హార్ట్? మీడియాస్టినం అని చెప్పేసి నేను చెప్పాను. ఏం చెప్పానమ్మా? మీడియాస్టినం అని చెప్పేసి చెప్పాను. ఇగోండి తెలుగులో రాస్తా చూడండి. మీడియాస్టినం ఏదన్నా మీడియాస్టినం అనేది ఏదైతే ఉందో ఇది హార్ట్ యొక్క లొకేషన్ అని చెప్పేసి నేను చెప్తున్నా. ఇఫ్ ద హార్ట్ ఈజ్ లొకేటెడ్ జస్ట్ స్లైట్లీ లెఫ్ట్ సైడ్ ఆఫ్ అవర్ బాడీ, శరీరంలో కొంచెం కానీ ఎడం వైపు కానీ హార్ట్ ఒకవేళ ఉందనుకోండి, ఏదమ్మా
స్లైట్లీ లెఫ్ట్, కొంచెంగా ఎడం వైపు కానీ హార్ట్ అనేది ఉందనుకోండి, దాన్ని మనం ఏమని పిలుస్తామంటే లివోకార్డియా అని పిలుస్తాం. ఏమని పిలుస్తామమ్మా? లివోకార్డియా అని చెప్పేసి మనం పిలుస్తాం. ఏమని పిలుస్తాం? లివోకార్డియా అని చెప్పేసి మనం పిలుస్తాం. ఏమని పిలుస్తామమ్మా? లివోకార్డియా. అంటే ఏంటి? ఇఫ్ ద హార్ట్ ఈజ్ లొకేటెడ్ జస్ట్ స్లైట్లీ లెఫ్ట్ సైడ్ ఆఫ్ అ బాడీ ఈజ్ కాల్డ్ ఎస్ లివోకార్డియా అంట. ఏమంటామమ్మా? లివోకార్డియా. సో తెలుగులో కూడా దీన్ని మనము లివోకార్డియా అని చెప్పేసి మనం పిలవచ్చు. ఏంటమ్మా? లివోకార్డియా అనేది మనం పేరు పెట్టి పిలవచ్చు అనమాట. అదేవిధంగా ఇఫ్ ద హార్ట్ ఈజ్ లొకేటెడ్ స్లైట్లీ రైట్ సైడ్ ఆఫ్ అ బాడీ, స్లైట్లీ రైట్ సైడ్ ఆఫ్ అ బాడీ, కొంచెం కుడివైపుగా ఉందనుకోండి, దీన్ని మనం ఇలాంటి కండిషన్ ఏమని పిలుస్తామంటే డెక్స్ట్రోకార్డియా అని చెప్పేసి మనం పిలుస్తాం. ఏమని పిలుస్తామమ్మా? డెక్స్ట్రోకార్డియా. ఏమని పిలుస్తాం? డెక్స్ట్రోకార్డియా. ఇగోండి తెలుగులో కూడా రాస్తున్నా చూడండమ్మా, డెక్స్ట్రోకార్డియా అని చెప్పేసి ఎవరిని పిలుస్తున్నాం? ఇఫ్ ద హార్ట్ ఈజ్ లొకేటెడ్ జస్ట్ రైట్ సైడ్ టు ద బాడీ, స్లైట్లీ రైట్ సైడ్ టు ద బాడీ. సో ఇవేంటి? ఇవి యాక్చువల్గా ఏంటమ్మా? ఇవి ఉండవలసిన లక్షణాలా? కాదు. కాబట్టి దీన్ని ఏమంటాం అంటే పొజిషన్ అంటే అబ్నార్మాలిటీస్ ఇన్ ద పొజిషన్. ఏంటమ్మా? అబ్నార్మల్ పొజిషన్ అని చెప్తాం అనమాట. అంటే అస్థిరంగా ఉన్నటువంటి లక్షణంగా మనం పరిగణిస్తాం. సో if the heart is located slightly left side of body is called as livocardia. If the heart is located just slightly right side to the body is called as dextrocardia అని చెప్తాం. ఏమంటామమ్మా? డెక్స్ట్రోకార్డియా అని చెప్తాం. తర్వాత మనం చెప్పాల్సిన అంశం ఏంటంటే వెయిట్స్ ఆఫ్ ద హార్ట్ అని చెప్పి ఒక మాట చెప్పలేదమ్మా. వెయిట్స్ ఆఫ్ ద హార్ట్ అంటే హార్ట్ యొక్క వెయిట్స్ అనేది ఎలా ఉన్నాయి ఏంటని చెప్పేసి మనం మాట్లాడాలి. లేదమ్మా, హార్ట్స్ యొక్క వెయిట్స్కి సంబంధించినటువంటి అంశం మనం మాట్లాడాలి. ఏంటి సార్ హార్ట్స్కి సంబంధించిన వెయిట్స్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అత్యంత బరువు అయినటువంటి హృదయం ఎక్కడ ఉంటుంది అనేది మనం తెలుసుకోవాలి. లేదమ్మా, ఫస్ట్ ఆఫ్ ఆల్ అత్యంత బరువుగా ఉన్నటువంటి హృదయం ఏదైతే ఉందో దాని గురించి మనం తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ హృదయానికి సంబంధించినటువంటి బరువులు అని పిలుస్తున్నటువంటి ఒక అంశం గురించి మాట్లాడు. ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఓకేనా? బరువులు అని టాపిక్. సో ఇక్కడ ఏం మనం మాట్లాడాలి సార్ అంటే జాగ్రత్తగా వినండి అమ్మా. అత్యంత బరువు అయినటువంటి హృదయం ఏది? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏమంటానంటే బ్లూ వేల్ తీసుకుంటాను. ఏం తీసుకుంటానమ్మా? బ్లూ వేల్. ఇగోండి ఈ బ్లూ వేల్ని నేను తెలుగులో ఏమంటానంటే నీలి తిమింగలం అని చెప్పేసి చెప్తున్నా. ఏం చెప్తున్నామ్మా? నీలి తిమింగలం అని చెప్పేసి చెప్తున్నా. మరి నీలి తిమింగలం యొక్క బరువు ఎంత సార్ అంటే టోటల్గా దాని యొక్క శరీర బరువు 150,000 కేజీలు. ఎంతమ్మా? 150,000 కేజీలు అంటే 150 టన్నులు అని చెప్పేసి నేను చెప్తున్నా. అదేవిధంగా దీని తర్వాత రెండవ అత్యంత బరువైనటువంటి జీవిగా మనం ఎవరిని చెప్పొచ్చు అంటే ఎలిఫెంట్ని చెప్పొచ్చు. ఎవరిని చెప్పొచ్చమ్మా? ఎలిఫెంట్. మరి ఎలిఫెంట్ తెలుగులో ఏమంటాం? ఏనుగు అని చెప్పేసి మనం పిలుస్తాం. మరి ఏనుగు యొక్క బరువు ఎంతమ్మా? ఏనుగు యొక్క శరీర బరువును పోలిస్తే ఏనుగు యొక్క శరీర బరువు గురించి నువ్వు మాట్లాడుతున్నావు కాబట్టి ఏనుగు యొక్క శరీర బరువు ఎంతంటే సుమారుగా 3,000 కేజీలు. ఎంతమ్మా? 3,000 కేజీలు అంటే 3 టన్నులుగా మనం పరిగణించవచ్చు. ఎన్ని అమ్మా? 3 టన్నులుగా మనం పరిగణించవచ్చు అనమాట. అదేవిధంగా దీని తర్వాత ఏది సార్? దీని తర్వాత ఎవరి గురించి మాట్లాడాలంటే ఏనుగు అనేది అయిపోయింది. ఏనుగు తర్వాత మనం చెప్పుకోవాల్సింది ఎవరిదంటే మానవుడు గురించి మాట్లాడాలి. లేదమ్మా, మానవుడు. మరి మానవుడు లేదా హ్యూమన్ బీయింగ్ అని చెప్పేసి మనం పిలుస్తాం. ఏమని పిలుస్తామమ్మా? హ్యూమన్ బీయింగ్. మరి హ్యూమన్ బీయింగ్ యొక్క బరువు ఎంతంటే సుమారుగా మనం ఎంత తీసుకుందాం అంటే 60 నుంచి 70 కేజీలుగా తీసుకోవచ్చు. ఎంత తీసుకోవచ్చమ్మా? 60 నుంచి 70 కేజీలుగా తీసుకోవచ్చు. మరి అన్నిటికంటే తక్కువ బరువు ఉన్నటువంటిది బర్డ్ ఏదనేది మనం తీసుకుందాం. అన్నిటికంటే తక్కువ బర్డ్ ఏదంటే కోయల్ టిట్ అని చెప్పేసి ఒక బర్డ్. ఏదమ్మా? కోయల్ టిట్ అని బర్డ్ ఏదైతే దీని యొక్క బరువు ఎంత అంటే 0.8 గ్రామ్స్. ఎంతమ్మా? 0.8 గ్రామ్స్ అనేది దీని బరువు అనమాట. మరి ఇప్పుడు మనం ఏం చేయాలంటే హార్ట్ యొక్క బరువు ఎంత అనేది మనం తెలుసుకుందాం. ఏదమ్మా? హార్ట్. మరి బ్లూ వేల్లో హార్ట్ బరువు ఎంత సార్ మనకంటే సుమారుగా మనం ఎంత తీసుకోవచ్చు అంటే 750 కేజీలుగా తీసుకోవచ్చు. ఎంత తీసుకోవచ్చమ్మా? 750 కేజీలుగా. మరి ఏను యొక్క హార్ట్ బరువు ఎంత అంటే 12 నుంచి 21 కేజీలుగా తీసుకోవచ్చు. ఎన్నమ్మా? 12 నుండి 21 కేజీలుగా మనము తీసుకోవచ్చు అనమాట. అదేవిధంగా మానవుడి యొక్క హృదయం బరువు ఎంత అంటే పెద్దవారిలో సుమారుగా
300 గ్రాములు. అదేవిధంగా చిన్నపిల్లల్లో సుమారుగా 240 గ్రాములుగా మనం పరిగణించవచ్చు అనమాట. మరి కోయల్ టీట్ పక్షి అని చెప్తున్నాం. మరి కోయల్ టీట్ పక్షిలో మనం సుమారుగా ఎంత తీసుకోవచ్చు అంటే 0.15 గ్రామ్స్గా మనం తీసుకోవచ్చు. అన్నిటికంటే ఇదే అతి చిన్న హృదయము 0.15 గ్రామ్స్. మరి బ్లూ వేల్ యొక్క హృదయం బరువు ఎంతమ్మా 750 kgs అని చెప్పేసి మనం చెప్తాం. అందుకే నేను ఏమంటున్నానంటే వెయిట్స్లో హైయెస్ట్ బ్లూ వేలు, హాట్ వెయిట్స్లో కూడా హైయెస్ట్ ఏదంటే బ్లూ వేల్ అని చెప్తాం. మరి అన్నిటికంటే తక్కువ వెయిట్ ఏదమ్మా 0.15 గ్రామ్స్. మరి ఇక్కడతో మనకు అయిపోలేదు. ఏంటంటే హార్ట్ బీట్స్ కూడా మనం తెలుసుకోవాలి. ఇక్కడే హార్ట్ బీట్స్ గురించి మాట్లాడేటప్పుడు బ్లూ వేల్ యొక్క హార్ట్ బీట్స్ గురించి మనం మాట్లాడేటప్పుడు ఇది ఒక నిమిషానికి ఎంతకమ్మా ఆన్ యావరేజ్ 1 నిమిషానికి 7 సార్లు హృదయ స్పందన అనేది జరుగుతుంది. ది హార్ట్ బీట్ ఆఫ్ బ్లూ వేల్ ఈజ్ అబౌట్ 7 times per minute. ఓకేనా, ఏంటమ్మా 7 times per minute. తర్వాత ఏనుగు దగ్గర మనం మాట్లాడితే ఏనుగు అని పిలువబడుతున్న టాపిక్ ఏదైతే ఉందో నేమ్ ఏదైతే ఉందో ఇక్కడ హార్ట్ అనేది 1 నిమిషానికి ఎన్నిసార్లు కొట్టుకుంటుంది అని చెప్పేసి మన క్వశ్చన్. 1 నిమిషానికి ఏనుగు యొక్క హృదయం అనేది 46 సార్లు స్పందిస్తుంది అని చెప్పేసి మనం చెప్పొచ్చు. తర్వాత మానవుడి దగ్గరకు వచ్చేసరికి సుమారుగా 70 సార్లు అని చెప్పేసి మనం చెప్పాలి. ఎన్నిసార్లు అమ్మా 70 సార్లు అని చెప్పేసి మనం చెప్పొచ్చు. ఓకే, తర్వాత కోయల్ టిట్ బర్డ్ అనేది దీని యొక్క హృదయ స్పందన ఎక్కువ ఉంటుంది తక్కువ ఉంటుందా? ఎక్కువే ఉండొచ్చు. కాబట్టి కోయల్ టిట్ బర్డ్ అనేది 1 నిమిషానికి 1200 సార్లు. ఎన్నిసార్లు అమ్మా 1 నిమిషానికి 1200 సార్లు అనేది దీని యొక్క హృదయ స్పందన జరుగుతుంది. సో దీన్ని బట్టి మనం ఏం చెప్పచ్చు, అన్నిటికంటే లోయెస్ట్ ఏదంటే కోయల్ టిట్ అని చెప్తాము. ఎక్కువైతే మనం ఏం చెప్తాము అంటే ఎక్కువ సార్లు అయితే ఏదైతే 1200 సార్లు అని చెప్తాం, తక్కువ అయితే 7 సార్లు అని చెప్తాం. ఏంటమ్మా 7 సార్లు అని చెప్తాం. ఒకటి. దీని తర్వాత హృదయ స్పందన అనేది అనుకున్న దానికంటే ఎక్కువ కొడితే హృదయ స్పందన మనకి ఫర్ ఎగ్జాంపుల్ మానవుల్లో 60 నుంచి 70 సార్లు అన్నాను. ఒకవేళ హృదయ స్పందన అనేది ఏదైతే ఉందో ఒకవేళ ఇఫ్ ద హార్ట్ బీట్స్ ఓకేనా హృదయ స్పందన అనేది ఏదైతే ఉందో హార్ట్స్ బీట్ ఎట్ హై అంటే ఇఫ్ ద హార్ట్ బీట్ ఈజ్ హై దెన్ ఇట్ కుడ్ బి కాల్డ్ యాజ్ టాకీకార్డియా అని చెప్తాం. ఏమని చెప్తామమ్మా టాకీకార్డియా అని చెప్తాం. హార్ట్ బీట్ అనేది ఎక్కువ సార్లు కొట్టుకున్నట్టయితే కావాల్సిన దానికంటే ఎక్కువైతే దాన్ని ఏమంటాం అంటే టాకీకార్డియా. ఇట్ వాజ్ అ మెడికల్ కండిషన్ అని చెప్పేసి మనం చెప్తాం. ఏమని చెప్తామా మెడికల్ కండిషన్ అని చెప్పేసి చెప్తాం. అదేవిధంగా హృదయం అనేది సాధారణంగా తక్కువ సార్లు స్పందిస్తే హృదయం అనేది శరీరానికి కావాల్సిన దానికంటే తక్కువ సార్లు స్పందిస్తే మనం ఏమంటాం అంటే బ్రాడీకార్డియా అని చెప్పేసి మనం చెప్తాం. ఏమని చెప్తామమ్మా బ్రాడీకార్డియా అని చెప్పేసి మనం చెప్తాం. ఏమంటాం బ్రాడీకార్డియా. సో తెలుగులో రాసిన చూడమ్మా, తెలుగులో బ్రాడీకార్డియా అని చెప్పేసి నేను అంటున్నాను. ఏదమ్మా బ్రాడీకార్డియా. సో బ్రాడీకార్డియా అనేది ఏదైతే ఉందో ఇట్ ఈస్ ద కండిషన్ వేర్ ద హార్ట్ బీట్స్ అట్ లో రేట్ అని చెప్పేసి నేను చెప్తున్నా. ఓకేనా. దీని తర్వాత మన కండిషన్ ఏంటంటే హార్ట్ బీట్స్ గురించి ఒక చిన్న టేబులర్ ఫామ్ అనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సో టేబులర్ ఫామ్ ఏంటి సార్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ అమ్మ 0 to 3 months తీసుకుందాం, 3 to 6 months, 6 to 12 months, అదేవిధంగా 10 years ఆఫ్ చిల్డ్రన్. ఓకేనా 10 years ఆఫ్ చిల్డ్రన్. తర్వాత పెద్దవారు అడల్ట్స్ తీసుకున్న తర్వాత వెల్ ట్రైన్డ్ ఎథ్లెట్స్ తీసుకున్నా. ఏం తీసుకున్నామా వెల్ ట్రైన్డ్ ఎథ్లెట్స్ అంటే బాగా శిక్షణ పొందినటువంటి క్రీడాకారులు తీసుకున్నా. ఓకేనా. సో ఇక్కడ నువ్వు జాగ్రత్తగా గమనించమ్మా. ఈ టేబులర్ ఫామ్ నువ్వు జాగ్రత్తగా గమనిస్తే చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనేది నీకు వచ్చింది అనమాట. ఓకేనా. దీని యొక్క ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనేది నీకు నేను చెప్తా, జాగ్రత్తగా విన్నానా. సో ఏంటి దీని యొక్క ఇన్ఫర్మేషన్ అంటే ఈ టేబులర్ ఫామ్ మీరు జాగ్రత్తగా గమనించండి అన్న. టేబులర్ ఫామ్ని చూడండి. టేబులర్ ఫామ్లో 0 to 3, 3 to 6, 6 to 12, 10 years అడల్ట్స్ అండ్ వెల్ ట్రైన్డ్ ఎథ్లెట్స్ అన్నాను కదా. ఫస్ట్ 0 to 3 దగ్గర నేనేమంటానంటే ఇన్ఫాంట్స్ అంటున్నాను, అంటే నవజాత శిశువు అంటున్నాను. ఏమంటున్నామ్మా సారీ దీన్ని ఏమంటున్నానంటే న్యూ బార్న్ బేబీస్ అని చెప్పేసి నేను చెప్తున్నాను. ఏం చెప్తున్నామ్మా 0 to 3 అంటే న్యూ బార్న్ బేబీస్ అంటే నవజాత శిశువు అంటే వీళ్ళందరూ కూడా శిశువులు అనమాట. ఓకేనా. అంటే వీళ్ళు ఏమంటాం అంటే ఇన్ఫాంట్స్ అని చెప్పేసి పిలుస్తే ఏమని పిలుస్తామమ్మా ఇన్ఫాంట్స్. ఇగోండి ఇది ఇన్ఫాంట్, ఇది ఏంటంటే చిల్డ్రన్. ఓకేనా. సో ఈ టేబులర్ ఫామ్ చూడండి అమ్మా, ఒక్కొక్కటి వేసుకుంటూ వస్తున్నా. ఇగోండి 60. ఓకేనమ్మా 60. తర్వాత
దీని తర్వాత ఏంటంటే 100, 120, 120 తర్వాత మళ్ళా 120, ఇగోండి అమ్మ 60, 100 తర్వాత ఏంటంటే 130. ఓకేనా, 60, 100 తర్వాత ఎంతమ్మా 130. 60, 100, 130, 120, 120, 150 అని ఒక టేబులర్ ఫామ్ తీసుకో. మళ్ళా ఇదే టేబులర్ ఫామ్ అబ్జర్వ్ చేస్తే 40, 60, 70, ఇక్కడ 80, 90, 100. అంటే ఏంటి సరే టేబులర్ ఫామ్ అంటే అమ్మ, న్యూ బార్న్ బేబీస్ 0 to 3 months ఉన్నటువంటి పిల్లలు ఎవరు నవజాత శిశువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి హృదయ స్పందన ఎంతంటే 100 నుంచి 150. ఇక్కడ ఇన్ఫర్ 3 to 6 months 90 నుంచి 120, ఇక్కడ 80 నుంచి 120, ఇక్కడ 70 to 130, అడల్ట్స్లో 60 to 100, వెల్ ట్రైన్డ్ ఎథ్లెట్స్లో 40 to 60 అని చెప్పేసి మనం చెప్పొచ్చు అనమాట. దిస్ ఈజ్ ద ఇంపార్టెంట్ టేబులర్ ఫామ్ అని చెప్పేసి నేను చెప్తున్నా. ఓకేనమ్మా, ఇక్కడ దాకా మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా.